కోట్ల? అవును, నువ్వు చూస్తుండగా రివాల్వర్ లోడ్ చేశారు, కానీ పెట్టింది ఖాళీ రివాల్వర్ పెట్టారు. ఎందుకు? ఎందుక? నిన్ను పరీక్షించడానికి కానీ నన్ను చంపడానికి కాదు. వాళ్ళు ఇప్పుడప్పుడే నన్ను చంపరు. నాతో ఇంకా పని ఉంది. నీతో వాళ్ళకేం పనుంది రాము? సంధ్య, నీతో ఒక రహస్యం చెప్తాను. గుండెల్లో దాచుకుంటావా? నిన్నే దాచుకున్నాను. నీ రహస్యం దాచుకోనా? నేను సిబిఐకి తెలియని సిబిఐ. ఒకటిగా ఉన్నవాళ్ళం. లోకానికి నువ్వు ఎంత పెద్ద మనిషి అయినా మాకు తెలుసు నీ గుట్టు మట్టు. మాకే దోహం చేస్తావా? అన్నయ్య, అన్నయ్య. సావిత్రి, నువ్వు ఇక్కడికి అనుకోకుండా రాబట్టే నిజం తెలిసింది. కళ్ళారా చూశాను. అన్నయ్య, ఇన్నాళ్ల నుంచి నువ్వు చేస్తున్న ఉద్యోగం ఇదేనా? నువ్వు బ్రతుకుతున్న బ్రతికిదేనా? ఈ రౌడీలతోనా నీకు సావాసం? సావిత్రి, వీళ్ళెవరు? వీళ్లకు నీకు ఏమిటి సంబంధం అంతా విన్నాను. నువ్వింత నీచంగా. అవుతురే, ఇక్కడ మర్చిపోయిందా? నడి బజార్లో ఏమిటా కేకలు? నలుగురు ఏమనుకుంటారు? రాము, పోలీసులు వస్తున్నట్టున్నారు. మనం వెంటనే వెళ్ళిపోవటం మంచిది, లేకపోతే అనవసరంగా రగడ జరుగుతుంది. ఇటువంటి మాటలు చెప్పే ఇంతకాలం నన్ను మోసం చేశావు. ఏదో పెద్ద ఉద్యోగం చేస్తున్నానని దొంగలతో చేరి ఎన్ని దోపిడీలు చేశాడు, ఎన్ని కూలీలు చేశాడు. అమ్మా, నేను దొంగనిగానమ్మా. నువ్వే ప్రమాణం చేయమన్నా చేస్తాను. నేను చెప్పినట్టు చేస్తావా? చెప్పమ్మా. ఇంకెప్పుడు నీ ఎడమ చెయ్యి ఉపయోగించదని ప్రమాణం చెయ్యి. అమ్మా, అమ్మ మీద గౌరవం ఉంటే, అమ్మ కొంతకాలం బ్రతికుండాలని ఉంటే ఈ ప్రమాణం చెయ్యి. అమ్మా. అయితే నీకు తల్లక్కర్లేదా? తల్లి చచ్చినా పర్వాలేదా? చెప్పరా, చెప్పు. అన్నయ్య, అమ్మని దక్కించుకోవడం కోసమైనా ప్రమాణం చెయ్యన్నయ్యా. అమ్మా, నీ ఇష్ట ప్రకారమే ప్రమాణం చేస్తున్నాను. ఇంకెప్పుడు నా ఎడమ చెయ్యి వాడను. కానీ కర్ణుడి కవచకుండలాలు లాగేశావమ్మా. వెరీ గుడ్, మా పరీక్షలో నెగ్గావు. మీ మాట ప్రకారం మా తాతగారిని చూపించండి. నీకు అర్థం కాకపోయినా రాము అంతా చెప్పే ఉంటాడనుకుంటాను. ఏమిటి? మేము ఈ పరీక్ష పెట్టింది రామును చంపటానికి కాదు. రాముతో ఇంకా మాకు పని ఉంది. అది ఈ సాయంకాలానికల్లా తేలిపోతుంది. అందులో నీ సహాయం కావాలి. ఇదంతా జరిగిన తర్వాత ఎవరిని ఎక్కడికి చేర్చాలో అక్కడికి చేరుస్తాం. హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. ఆ చేత్తో గ్లౌజ్ సార్. ఏమైంది? ఓ చిన్న జోక్ చెప్పనా? ఏడుపులో ఏడుపు ఎడవ చేయి చూపు అన్నట్టు ఒకడు. దానికి ఒక పెద్ద పొడుపు కథ ఉంది. సరే, టోనీ ఎక్కడ? రేపేగా మా వెడ్డింగ్ డే. వెడ్డింగ్ గౌన్ తీసుకురావాలని వెళ్ళారు. హలో, ఎప్పుడు వచ్చారు? జస్ట్ నౌ. రోజై, ఈ గౌన్ చూసావా ఎంత బాగుందో? బ్యూటిఫుల్, స్టాప్, నో లైసెన్స్, ప్లీజ్ బి సైలెన్స్. ఇదిగో సిగరెట్ లైటర్ కూడా తీసుకొచ్చాను. తెచ్చారా? నీ కోసం కాదు, నా కోసం. అంటే ఇదిగో ఈ ట్రంపెట్ నోట్స్ డీకోడ్ చేసి రేపు సాయంత్రానికి దీని రహస్యం నాకు చెప్పాలి. ఓఎస్, కానీ ఇది మీకెందుకు? ఉరిశిక్ష నుండి తప్పించుకోవడానికి. ఎస్, పీటర్ హత్యకు నాకు ఏదో సంబంధం ఉందని పోలీసులు నన్ను అందులో ఇరికించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఓఎస్ సార్, మీరేం భయపడక్కర్లేదు. రేపు సాయంత్రానికి ఎలా రెడీ చేస్తాను. అయితే రేపు నీకు బ్రహ్మాండమైన ప్రెజెంటేషన్ ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ సార్. నేనోటో మట్టి కొట్ట, నీ శాస్త్రం మధ్యలో వాడు గురించి ఆరిపోనకుండా ఎంత పని చేసావే, ఎంత పని చేసావే. ఏమిటావా, ఏమిటి? ఒరే నాయన, వచ్చావట్రా నాయన. నీ పెళ్ళం కడుపుతూ ఉంటుంది. ఇంట్లో ఉన్న నగలన్నీ దానికి దిగే
చేసి అది పోయి నిన్న పొద్దున అనగా కనకదుర్గమ్మ దర్శనం చేసుకుంటానికి వెళ్ళిన బొండ ఎంత మటుకు అంత లేదురా నా కొంప తీసేసింది నా బంగారు అంతా పోయిందిరా రాయరు నాయనా. పెళ్లి నాకెందుకే అంటే వినిపించుకున్నావా? పైగా ఉన్న బంగారం అంతా దాని మొహాన పోసావు. ఇప్పుడు అది కనకదుర్గ గుడికే వెళ్ళిందో లేక మల్లికార్జున స్వామి లేదే పోయిందో. ఇప్పుడు పోలీసు రిపోర్ట్ ఇచ్చి నా భర్త పట్టించాలి. సన్నాసి రారా ఇందులోనైనా నీ మొగతనం చూపించాడు. అలాగే చూస్తావుగా. ఏమండి ఇలా మీ ఒళ్ళో పడుకొని ఇలా ద్రాక్ష పుత్తులు తింటానని కల్లో కూడా కలకలేదండి. నేను కనలేదు. నీ కార్యం నాడు నువ్వు గెలిపిన కన్ను ఇంకా నా గుండెల్లో కెలుగుతూనే వాళ్ళేరా వాడిని కొట్టు దాన్ని పట్టు. ఓకే బాస్. తిను డార్లింగ్. మహేష్ సచ్చినోడా ఏమనుకున్నావురా? అయ్యో అయ్యో ఆడదంటే అదేనండి. నువ్వు గుర్తుండి చెప్పారమ్మ దిగేటట్టు ఏడ్చాను అరువురా. దాని సంగతి నేను తెలుస్తాను రా. నిన్ను నీ మొహం సంతకెళ్ళా పేరు పెట్టి పిలుస్తున్నావటే. ఇప్పటికే నా పేరు బాగొట్టేవే. నా పరువు మర్యాదలు కీర్తి ప్రతిష్టలు అన్ని నీ మొఖాన్ని పెట్టి తగలేసుకున్నావే. ఒకటనేవాడు ఇంత పొడుగుండాలని పెళ్లి చూపులని చెప్పలేకపోయావంటే. చెప్తే మాత్రం నీకేం తెలుస్తుంది? తెలిసినా నీకు అనవసరమే. నేను నీకోసం రాలేదే, మా అవ నగల కోసం వచ్చానే. పడైవే 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 నా మొఖాన. ఆడదానికి కావాల్సింది ఈ సిరి కాదు, మా గసిరి. అది ఆయనకి ఇప్పుడే తెలిసింది. ప్రియా మాడుకొని చచ్చినోడా ఇదే. డార్లింగ్ కాఫీ. థ్యాంక్ యూ. డార్లింగ్ రేపు సాయంత్రం కల్లా మన పెళ్ళైపోతుంది. మనం భార్యాభర్తలం అయిపోతున్నాం. ఏమిటంత బాధగా అంటున్నావు? నో నో నో, బాధ కాదు. మరి లవ్ బర్డ్స్ లా ప్రేమించుకుంటూ ఊహల్లో ఎక్కడెక్కడికో ఎగిరిపోవడంలో ఓ స్పెషల్ తీపి, ఓ ఆనందం ఉంది. అది రేపటితో తీరిపోతుంది. అయితే పెళ్లి మానేద్దాం. నో 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 నో, నా అభిప్రాయం అది కాదు. అలా సరదాగా వెళ్ళి ఆఖరిసారి ఆ తీపిని ఆనందాన్ని అనుభవించాలంటావు. ప్లీజ్ కమ్ ఆన్ లెట్స్ గో. డోంట్ వరీ. ఒక గంట కాన్సంట్రేట్ చేస్తే ఫినిష్. స్వీట్ డార్లింగ్. పోనీ ఆ ట్రంపెట్ నోట్స్ వింటూ కాగితం మీద రాస్తున్నాడు. అవునండి, తెల్లవారులాగా పూర్తవుతుందని రోజుతో అన్నాడు కూడా. సిల్వా, ఆ నోట్స్ రాముకి చేరక ముందే అవి మన చేతిలోకి రావాలి. తర్వాత రాసేందుకు గానీ చెప్పేందుకు గానీ టోనీ ఉండకూడదు. పూర్వం అగ్గిపెట్టెలో 9 గజాల చెరును మర్చిపెట్టేవారట. అగ్గిపెట్టి అంత పెద్దది ఉండేదా అండి? అంటే అంత నైస్ గా నేసేవారన్నమాట. అలాగే ఈ ముసలాడు ఎవడో చాలా అసాధ్యుడు. సిగరెట్ లైటర్ లో ట్రంపెట్ నోట్స్ తో మన గుట్టు మన పుట్టు పూర్వోత్తరాలన్నీ దాచిపెట్టాడు. వీడమ్మక్కడ గోల్డ్ అయిపోను ఉంటారండి ఇటువంటి వాళ్ళు. సిల్వా, ఇక రాముతో మన పని అయిపోయింది. అయితే వెంటనే టికెట్ ఇచ్చేయచ్చు. ఈ రాత్రికే. సంధ్య, బీ రెడీ. Hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven.